చూద్దాం మరి మన జోర్దార్ ముందు అలా పెద్ద వార్తలు వేసుకోండి. జోర్దార్ అయినాయి కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలు. స్టేజ్ మీద చేసిండు చేతికి బొక్కలేని దానాలు. చంద్రాల్ సారే పర్మనెంట్ సీఎం రాసి పెట్టుకొని తిరుగుతున్నాడట కాగితం. బరువు అనుకున్నాడు భర్త ఎట్లయితాడు, భరించలేనోడు భార్యను ఎందుకు చేసుకున్నాడు. కలెక్టర్ చేస్తున్నాడట బేకార్ బేకార్, చచ్చిపోతానని రాసింది ఆర్టీఓ లెటర్. కేక్ కట్ చేసిన మంగ్లీబాయ్ హ్యాపీ బర్త్డే టు యు కేసీఆర్ సార్. అబ్బా ఏం పండుగ అయింది అలా రాష్ట్రంలో. ఓ మనిషి పుట్టినరోజును గింత గొప్పగా గింత ప్రేమగా జరుపుకున్నాడు అంటే చిన్న ముచ్చటేనా? ఆహాహాహా, ఆ హోర్డింగులు, ఆ కేకులు, ఆ బొమ్మలు. ఓ రాజకీయం చేసే లీడర్కు గింత ప్రేమ దొరికిందంటే ఆ మనిషి జన్మ ఎంత ధన్యమైందనుకోవాలి. ఇట్లా చెప్పుకుంటా పోతే అస్సలకే ఓడవదు. కానీ ఏడేడా కేసీఆర్ సార్ పుట్టినరోజును ఎట్లెట్లా చేసిండ్రో ఒక్కపారు చూద్దాం రారి. అన్నట్టు కొన్నే చూపిస్తున్నాము, మొత్తం చూపిస్తే అరగంట కాదు ఒక రోజైనా సరిపోదు. జోర్దార్ ఉన్న ముచ్చట్లు తెచ్చి చూపిస్తున్నాం, ఇక చూడురి. అసలు పండుగ అంటే ఇయ్యాలనే జరిగిందోళ్ళ తెలంగాణలో. మొత్తం దునియాలనే ఏ లీడర్ పుట్టినరోజు జరగనంత సంబరంగా చేసిండ్రు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను. వార్డు మెంబర్ కాంచి మొదలు పెడితే మంత్రుల దాకా కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న జలవిహార్ల సీఎం సార్ అల్లుడు మంత్రి హరీష్ రావు సారు, దోస్తు తలసాని సీనన్న, ఎంపీ ప్రభాకర్ సారు, కడ్మ లీడర్లు అంతా కలిసి దగ్గర కింటాన్ కేక్ కట్ చేసి అగజుడూరి ఎంత ముద్దుగా తినిపించుకుంటున్నారో. ఆన్నే కొందరు కార్యకర్తలు రక్తదానం కూడా చేసిండ్రు. ఇక్కడనే గీ తీర్ల చేసిర్రంటే దసరా దీపావళి పండుగ కంటే ఇంకింత ఎక్కువనే చేసిర్రు జిల్లాలల్లా. కరీంనగర్ లో ఎమ్మెల్సీ నారదాసు లచ్చన్న, గంగుల కమలాకర్ అన్న సీఎం సార్ నిండు నూరేలు సల్లగా బతకాలని గుళ్ళె పూజలు చేసి కేక్ కట్ చేసి అన్నదానం కూడా పెట్టిర్రు. అజంక సార్ గొప్పతనం రాసిన ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేసిర్రు. గుడులల్ల పూజలు, దావకాన్లు ఉన్నోళ్ళ కరటి పండ్లు, డబల్ రొట్టెలు, సేపులు మంచి పెట్టిర్రు. ఏపీలో కూడా కేసీఆర్ సార్ పుట్టినరోజును జోర్దార్గా చేసిర్రు. పూరి అనే ఊళ్ళే కేసీఆర్ సార్ ఇసుక బొమ్మని చేసిండు. అగజూడురి మస్తుగున్నది కదా. సీఎం సార్ అన్ని బర్త్డేలు ఒక ఎత్తు అయితే ఇలేకర్ల సంఘం ఇంకో ఎత్తు చేసిర్రు. వీడికి కేసీఆర్ సార్నే పిలిచి పని చేసుకుంటా పానాలు పోగొట్టుకుంటున్న వాళ్ళ ఇంటోళ్లకు, దెబ్బలు తలిగించుకున్న వాళ్ళకు సాయం చేసిర్రు పైసల చెక్కులు ఇచ్చి. ఇక అచెంక 60 కులాలు బాధపడుతున్న బాధలు చెప్పి ఇలేకర్ అన్నల కడుపులు నింపే చల్లటి ముచ్చట్లు మాట్లాడిండు సీఎం సారు. దేశం సంగతులు మీరు బాగానే రాస్తారు కానీ అసలు మీ సంగతే బాగలేదు. జర్నలిస్టుల కథ అంతా పైన పడారం లోటారం అన్నట్టు ఉన్నది. ఎందుకంటే చెప్పలేము అదృష్టం ఎవరు ఎట్నో. ఇప్పుడే మంచిగా ఉంటాం, సాయంత్రం తర్వాత నరం గురించి ఆయనతో అయిపోయి మన పని ఏమున్నది. ఇంత డబ్బు ఉన్నప్పుడు మరి ఇక్కడ పేదరికం ఎందుకు ఉండాలా? ఇక్కడ మన వృత్తి పని వాళ్ళు ఎందుకు చిన్నబోయి ఉండాలా? ఎందుకు అన్నబడి ఉండాలా? ఉండడానికి వీలు లేదు. మన జర్నలిస్టులు కూడా కొంత జాగాలు ఇచ్చుకొని, కొంత ఇల్లు కట్టుకొని, కొంత గౌరవప్రదంగా ఉండేట్టుగా చేసుకుందామని చెప్పి హైదరాబాదు కొన్ని కార్పొరేషన్ నుంచి మొదలుపెట్టి కింది వరకు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. మీరు జర్నలిస్టుగా పనిచేసే మిత్రులు ఎవరైతున్నారో రాబోయే రోజుల్లో మీరు కూడా కొన్ని పోరాటాలు చేయాల్సిన అక్కర్నది. చాలా దగ్గర మీరు కూడా దోసుకోబడుతున్నారు, నాకు తెలిసి ఆ విషయం. మీకు ప్రావిడెంట్ ఫండ్ కూడా కట్టరు. ఎవరెవరైతే కట్టరో వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. గవర్నమెంట్ తరఫున తెలంగాణలో ఉన్న జర్నలిస్టుల కోసం ఈ రక్షణ ఉంది, ఈ కథ ఉంది. ఇలేకర్ అన్నల బాధను అర్థం చేసుకొని ఇంత మంచి పని చేస్తున్నందుకు మీకు దండాలు సారు. ఇసోంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని జనాలకు తిప్పలు లేకుండా చేయాలని కోరుకుంటా మీకు మా జోర్దారు వార్తల తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. అబ్బో, తమిళనాడు శశికళక్కని చూడంగానే కొందరికి జడుపు పుడితే ఇంకొంతమందికి మస్తు సంబరం అవుతున్నది. పైసలు తిన్నాడని కేసులు నడుస్తున్నాయి కదా జగన్ సార్ మీద. రేపో మాపో పంకపాచి పెద్ద మనిషి కూడా జైలుకు పోతాడు. ఎప్పటికీ నాదే అధికారం అని బాబు సారు చిన్నగా సంబరపడతలేడు. మరి జగన్ సార్ చిన్నగా ఉంటే ఎట్లా? హోదా మీద జల్లికట్టు లొల్లి కంటే ఎక్కువనే కొట్లాట చేస్తానని రాజీనామాలు కూడా చేస్తానంటున్నాడు. ఇదే మాట మస్తు సార్లు చెప్పిండు. కానీ ఏపీ రాజకీయం మస్తు గమ్మతిగా తయారవుతున్నాయి. సరే కానీ ఇక ఆ ముచ్చట్లు ఎందుకు కానీ చంద్రబాబు సారు ఏదో మీటింగ్ పెట్టినట్టున్నాడు. ఏందో అరుచుకుందా రారి.
శశికళకిచ్చిన స్ఫూర్తి బాగానే కనిపిస్తున్నది ఏపీ సీఎం చంద్రాల్ సార్లా. అబ్బో అసలే ఆగుతలేడు మొన్నటి కాడ నుంచి. ఎటు ప్రతిపక్షం లీడర్ జగనాల్ సార్ మీద కేసులుండే వరకు వాటి దెబ్బతోనే జైలుకు పోతాడు. ఇక ఏపీకి శాశ్వతంగా నేనే సీఎం అని మస్తు సంబరంలో మునిగిపోయిండు. ఆగో విజయవాడలో వాళ్ళ పార్టీ లీడర్లను పిలుచుకొని ఎంత ఖుషి అవుతున్నాడో చూడురి. నేను అనుకునే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. అవతల వాడు ఏమి చేయలేడు మనల్ని, మన ఎగోని మనల్ని ఫినిష్ చేస్తా వస్తుంది. ఈరోజు తెలంగాణ ఉంది, సీఎంకి ఎక్కడుందండి కులం? ప్రధానమంత్రి ఉన్నాడు, మొన్నటి వరకు గుజరాత్ లో ఉన్నాడు, ఆయనకి ఎక్కడ కులం పనిచేసింది? సార్కి ఎంత కాన్ఫిడెంట్ వచ్చింది అంటే ఇక జగనాల్ సార్ లేకపోతే ఎప్పటికి అధికారమే అని మురిస్తే ఎట్లా? అది వరకు ఓసారి ఓడిపోయింది మర్చిపోయినవా చంద్రాల్ సారు? 5 ఏళ్ల తర్వాత మీరు అన్ని చేసి వెళ్తారు, ఇంకొకరు వస్తే ఏమవుతుంది సార్ అన్నారు. పోయినసారి ఎవరు నన్ను ఓడించలేదయ్యా, నేను ఆ రోజు అహెడ్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిపోయాను, దానివల్ల నేను దెబ్బతిన్నాను, రాష్ట్రానికి దెబ్బ వచ్చింది. భవిష్యత్తులో ఆ సమస్య రాదు, అన్ని విషయాలు నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నా. అవో సార్ని ఎవ్వరు ఓడియలేదట, ముందస్తు ఎన్నికలకు ఓడు వల్ల ఓడిపోయిందట. లేకుంచనా ఇప్పటిదాకా సారే సీఎం ఉండునట గాని ఇక పనిల పనిగా పేపర్లలో టీవీలతో ఎట్లా మెదలాలనో కూడా చెప్పుకొచ్చిండు. కోడెల శివప్రసాదరావు గారి ఆయన మాట్లాడింది చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒక ఆఫ్ తీసుకొని మహిళలను అవమానం చేసేస్తాడని చెప్పి అది నేషనల్ లెవెల్లో కూడా తీసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడడం మొదలుపెట్టారు. మన మంత్రులు ఎమ్మెల్యేస్ మనం ఉంటే ఎంపీలు ఉంటే మనం మాట్లాడుకోకపోతే అక్కడి నుంచి స్పెక్యులేట్ చేస్తారు మీడియా. కోడెలసొంటి సారుతోనే మీడియాను మేనేజ్ చేసుడు కాకపోతే ఇక మాకెట్లా వస్తుంది రో నాయన అని అనుకుంటున్నారా? అదేం బాధ లేకుండా చక్కగా నన్ను చూసి నేర్చుకోమని చెప్పిండు చంద్రాల్ సారు. నేను పార్టీ ఆఫీస్కి వచ్చాను, ఎల్లో షర్ట్ వేసుకొని వచ్చాను, నేను బ్యాడ్జీ పెట్టుకొని వచ్చాను. వై నేను పెట్టుకోవాలనా? కాదు, నేను ఫాలో అయితే క్రమశిక్షణ రాష్ట్రానికి ఒక ఆదర్శం అవుతుంది, ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఎగ్జాంపులరీగా నేను ఉండాలి కాబట్టి నేను ఉంటున్నాను. ఇంటున్నారా ఏ తీరుగా పార్టీ లీడర్లకు గ్లూకోజులు ఎక్కిస్తున్నాడో? ఇట్లా ప్రతిపక్షం లీడర్ జైలుకు పోవుడు, మీడియాను కవర్ చేసుకున్నాడు, మంత్రులు ఎమ్మెల్యేలు కలిసినుడే కాదు సారు, జనం కష్టాలు కూడా బాగా అరుచుకుంటేనే ఎవ్వరైనా గెలిపిస్తారు. ఊకే రాజధాని పేరుతోటే ఎక్కువ కాలం వెళ్ళదీయలేవు సారు అని అంటున్నారు. పోయినసారి ఎలక్షన్లలో సైకిల్ కోటు గుద్దినోళ్ళు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అని లగ్గం నాడు పెళ్లి మంత్రాలను ఈ కాడ నుంచి తెలుగులో చదవమని చెప్పాలి. అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ మంత్రాలకు అర్థం తెలియక కొంతమంది బట్టెవాజి పెళ్లి కొడుకులు ఆడవిల్లల గోస వంచుకుంటున్నారు. మరి లేకపోతే ఎందుల్లా గీడో ఇగ్రంగాల్లో ఏం చేసిండో చూస్తే మీరు నోటుకొచ్చిన తిట్లు తిడతారు. అరే పెండ్లాన్ని బజార్లు ఇడిచిపెట్టి పోయేటోడు ఉంటాడా నువ్వు లోకంలో? ఏ మొగనివిరా నువ్వు అని అనబుద్ధి కాదా? దూరపు కొండలు నున్నగుండు ఎంత సత్యమో ఏరే దేశంలో బతికే మనోళ్ళ సంసారాలు సల్లగుండు కూడా గంతే నిజము. అంటే మంచి గుణపోళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమందిని చూస్తుంటే షి వీళ్ళేం మనుషులు రాని నోటికొచ్చిన బూతులు తిట్ట ఉద్దవుతుంది. ఇగో గిడ సంటి పిలగాన్ని ఎత్తుకున్న గీ శిరీష అనే అక్కను చూడుర్రి. హైదరాబాద్ వనస్థలిపురం వీళ్ళ అవ్వగారు ఎంత ముద్దుగున్నది. అయ్యవ్వలు ఎంత కష్టపడి ఎంత గౌరవంగా పెంచిర్రో. ఇంతకు మించినోడు మళ్ళా దొరకడని అమెరికాలో నౌకరీ చేసే కీర్తి సాయి రెడ్డి అనే గీనకిచ్చి లగ్గం చేసిర్రు. అబ్బో సొక్కంకేం తక్కువ లేదు. మీసం గడ్డం నున్నగా గీకిండు గాని మెదట్లంతా పురుగులే తిరుగుతున్నట్టున్నాయి. అగ చూడుర్రి పండసొంటి పిల్లగాడు కూడా పుట్టిండు. పెద్ద అయినాక అయ్యందన్నే తందుకు ఈ బుడ్డోడు జాలకపోనా నాశనగాల నెత్తిన కూర్చున్నట్టున్నది ఈ ఎన్ఆర్ఐకి. లేకపోతే ఎందుల్లా మరి సరిపో నౌకరు వస్తేనే ఉండే. అమెరికాలో ఏమన్నా అడుక్క తింటున్నాడు నీ కక్కుర్తి నోట్లే మన్ను. కట్నం కావాలట కట్నము ఇచ్చింది సాల్తలేదని ఇజ్జత్ పోయే తిట్లు తిట్టుడు పెట్టరాని గోస పెట్టిండట పొల్లను. ఏమని చేసుకొని తిన్నా ఇంట్లో వాటితో ఎందుకు తింటున్నాను, నాకు ఎట్లా తినాలనిపిస్తున్నా తినొద్దు. మా మమ్మీ పెట్టింది, మా అమ్మ తెచ్చి పెట్టింది నాకు. బెడ్ పైన పడుకుంటే నువ్వు బెడ్ పైన పడుకోవద్దు, మా అమ్మ పంపించింది బెడ్ అన్ని ప్రతిదీ మా అమ్మ తెచ్చింది, మా అమ్మ పంపించింది. మీ మమ్మీ మీ డాడీ ఏం పంపించలేదు, మీ మమ్మీ డాడీ ఏమి ఇవ్వలేదు, ప్రతిదీ అట్లాగే మాట్లాడుతున్నారు. ఎవరికైనా ఫస్ట్ రైట్ మదర్ మిల్క్ గానే ఉంటుంది. ఆ మదర్ మిల్క్ అన్నది వద్దు ఇవ్వద్దు నువ్వు ఇవ్వద్దు అనేసి ఆమెను రోజు అరెస్ట్ చేస్తున్నాడు. ఇన్నారా ఈ లోకంలో ఎవ్వడన్నా కన్న కొడుకు పాలు ఇయ్యద్దనేటోడు ఉన్నాడా? వీడు తల్లి దగ్గర పాలు తాగకుండానే బతికిండా? మెకానికల్ ఇంజనీరింగ్ నౌకరు ఎట్లా చేస్తున్నాడో గాని ముందుగాల వీని మెదడును సైకిల్ మెకానిక్ తో సరి చేపియాలి. అత్త కొడుకులు కలిసి తిట్టుడట కొట్టుడట, ఇంటికాడోళ్లతోని ఫోన్లు కూడా మాట్లాడనియకపోవుడట, బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టుడట. అబ్బో చెప్పవశం కాకుంటున్నా ఈయన చేసే చేష్టలు. ప్రతిసారి అనుమానం తనే కలిగిస్తుంది, తనకి లేదు అనుమానం, తను క్రియేట్ చేస్తుంది. ఫేస్ పట్టుకుని అడుగుతున్నాడు మమ్మీ ఎవరైనా ఉన్నారా ఆమెకి అని. పెండ్ల మీద గంత అనుమానం ఉంటే ఓ సంచులు వేసుకొని తీసుకొని పోవద్దా నౌకరికి?
చదివిండట చదువు ఓ సన్నాసి చదువు మనసుల తీరు చూసే తెలివి నేర్వం చదువు దేనికొచ్చిన చదువుల్లా ఇగో ఈ నడమనే ఇండియాకి వచ్చి కట్నం ఇస్తేనే తీసుకుపోతా అని విమానం డిపో కాడికి వచ్చిన పెండ్లాన్ని కొడుకు నిడిచిపెట్టి తుర్రు నెగిరిపోయిందంటే ఈయన ఏమనాలుల్లా మనిషనాల్లా గొడ్డనాల్లా గోదనాల్లా షి ఆలోచిస్తుంటేనే తలకాయ వలిగిపోతున్నది కానీ పాపం ఏం చేయాలనో అర్థం కాక కొడుకు నెత్తుకొని వనస్థలిపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టింది. ఆ పోలీసులు ఏం చేస్తారో గానీ కట్టుకున్నోని బుద్ధి మార్చే పని చేయాలి. కోపంలో చాలా అంటాడు కానీ నా బర్త్డే కదా అని భరించాలి అనుకుంటున్నాను. అందుకే నేను ఏ రికార్డులు చేయలేదు, ఏ ప్రూఫ్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే నేను తనతో ఉండాలి అనుకుంటున్నాను. ఎంత కష్టం వచ్చనక్క. అయ్యో ఈ నేను మనిషనాలనా గొడ్డనాలనా? వారెవ్వా గిడో ముగ్గురు ఇంజనీరింగ్ పోరంగాలను చూసినాక వాళ్ళని మెచ్చుకోకుండానైతే నాకు ఉండబుద్ధి అయితే లేదుల్లా. ట్రాఫిక్ రూల్స్ తప్పి నడిపే పౌరులను చూస్తే అస్సలకే సహిస్తలేరు. కార్లల్లో హెల్మెట్ పెట్టుకొని వాళ్ళను, బైక్ మీద సీటు బెల్ట్ పెట్టుకొని వాళ్ళను, సైకిల్ నడుపుతా అంటే లైసెన్స్ లేని వాళ్ళని పట్టుకొని షీల్చి షెండాడిని రనుకోరాదుర్రి. బాధ్యత గల పౌరులుగా పోలీస్ డ్యూటీ మాకు కూడా చేయొచ్చు అని చేసి చూపించిర్రు. మీరు కూడా వాళ్ళని చూసి మెచ్చుకోర్రి. ఇంకా గిసోంటి గొప్ప గొప్ప పనులు చేసి అవ్వయ్యకు పంతులకు పేరు తేవాలని దీవెనార్థులు పెట్టుర్రి. ఒరకో మీ గురించి ఇంతగానని చెప్తే మోకాలకు ముసుగేసి మొండాన్నే చూపిస్తున్నారేంద్రా అయ్యా. మీరు చేసిన ఘనకార్యం ఏందో ఘనంగా చెప్పుదామంటే దారుణంగా దాచుకోబడుతుంది మోకాలను. మీకు సన్మాన కార్యం అవుతున్నదని పబ్లిక్ అనుకుంటా అంటే మీరేమో పోలీసు వాళ్ళు అనుకుంటుంది. సరే ముసుగు వీరులకు చేసిన సన్మానం ఏందో, వాళ్ళు చేసిన ఘనకార్యం ఏందో ఎల్బీ నగర్ సిఐ సార్ చెప్తారట. ఇందాం పటూరి. వాహనాలు ఆపి పోలీసులు అని చెప్పుకుంటూ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ చెక్ చేస్తున్నారు, బలవంతంగా పైసలు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి సమాచారంగా ఇమీడియట్ గా మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా కృష్ణా హోటల్ దగ్గర ముగ్గురు వ్యక్తులను ఈ రోజు 7 గంటలకు పట్టుకోవడం జరిగింది. అది విన్నరా? రోడ్డు మీద అడ్డలేసి ట్రాఫిక్ రూల్స్ తప్పిన వాళ్ళ తాన పైసలు వసూలు చేస్తారు కదా ట్రాఫిక్ పోలీసులు. అగో తమాం వాళ్ళే ఎందుకు కష్టపడాలని ఎల్బీ నగర్ హైవే మీద ఈ ముగ్గురు ఇంజనీరింగ్ చదివే ఇగ్రవంతులు ట్రాఫిక్ పోలీసులు అవతారం ఎత్తిర్రు. అచ్చిపోయే బండ్ల నాపి కాయిదాలు ఉన్నాయా, హెల్మెట్లు ఉన్నాయా అని షేకింగ్లు చేసిర్రు. బండ్లు నడిపేటోళ్లకు భయమేనా పోలీసు వాళ్ళు అంటే? ఏం వంకలు పెట్టి ఎంత బరుకుతారోనని పట్టుకుంటే కనీసం 200-300 చదివించుకున్నట్టేనా. కానీ ఎప్పుడన్నా 40-50 రూపాయలన్నీ ఇయ్యి అని కక్కుర్తి వాడతారు ఆ పోలీసు వాళ్ళు. మరి వీళ్ళు ఇంజనీరింగ్ పోలీసులే, లెక్కలు బగ్గొస్తాయి కాబట్టి ఎంత దొరికితే అంత ఇవ్వని అడుక్కునుడు చురువు చేసిరట రోడ్డు మీద. దినం దండగలు కట్టే బండ్లు తోలే ఒక ఆయనకు అనుమానం వచ్చిందట. అంతే ఇక ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళ డ్యూటీని కల్తీ చేస్తారా అని రయ్య వచ్చి ముగ్గురు పొరాలను దొరకబట్టి కోటింగ్ ఇచ్చిర్రు. అగో అది అన్నట్టు అసలు సంగతి. కానీ అవురా సన్నాసులు, మీకు ట్రైనింగ్ ఇచ్చిన చిల్లరగాడిదిలే ఎవర్రా. పోలీసు వాళ్ళు వేషం వేస్తే ఎంతైనా నలవచ్చని ఇగ్రని చెప్పినోని ఈపు వలగదన్న నుండే. అరే కొన్నిటికి కొందరే నోసుకోబుట్టిర్రా వారి. అందరికీ అదృష్టం దక్క తిన్నరా? ఏం తిప్పలచ్చి పడ్డది పోరి బండ్లు నడిపేటోళ్లకు. ఉన్నమతి పోయిందంటారు చూడుర్రి. గట్లనే ఉంటాయి కొందరు ఆఫీసర్ల చేష్టలు చూస్తుంటే. అరే పేరుకు పెద్దరికంలు ఉన్నప్పుడైనా ఓ రేవెంబటి మెదలాలని ఉండనే ఉండరు. వాళ్ళకే గింత మర్యాద లేకపోతే ఇక మనసొంటోళ్ళకి మర్యాద ఎక్కడి నుంచి వస్తుంది చెప్పుర్రి. ఏం చదువులో ఏమో. అరే అసలు ముచ్చట చెప్పకుండా నీకు నువ్వే మాట్లాడుకోబడుతుంది అని అంటున్నారా? చూడుండ్రి వాళ్ళెవలో. ఓర్ని కథగాల అందరు కలిసి రాష్ట్రంలోకి వెళ్ళి కోతులు వెళ్ళకూడదామని కేసీఆర్ సార్ చెట్లు నాటే పథకం పెడితే ఆ పనుల మీద పంచాయతీలు పెట్టుకుని ఆఫీసర్లే కోతుల కంటే ఎక్కువ కీసులు ఆడుకుంటున్నారు కదా. ఇగో ఈ మేడం సంగారెడ్డి జిల్లా డిఆర్డిఓ ఆఫీసర్ గా పనిచేస్తున్నది. జిల్లాలో ఈ మేడం కంటే పెద్ద కలెక్టర్ మాణిక్యరాజ్ సారు. ఇక ఈయనను చూస్తే చిన్నగానే ఉన్నాడు కానీ సార్ చేసే పనులు అయితే చిన్నగా లేవట. ఊళ్ళో పోయింటి ఎండిపోయిన 9 లక్షల చెట్లను ఈ ఎండలనే అది 3 రోజులనే మల్ల నాటియాలని అరుణ మేడానికి ఆర్డర్ వేసిండట. మనిషి అన్నోళ్ళకి ఈ పని చేసుడు వశం అవుతుందా? అర్థం చేసుకోరని కేసీఆర్ సార్ కింద ఉండే పెద్ద ఆఫీసర్ సార్కు ఉత్తరం రాసింది. ఇక ఇంకా దీంట్లో శానం ముచ్చట్లే చెప్పింది. మాణిక్యం సార్ నోరు తెరిస్తే మాణిక్యం అసోంటి బూతులే వస్తున్నాయట. ఆడోళ్ళు వినలేని మాటలు మాట్లాడుతున్నాడట మంది ముంగట. పంది గాడిది అని తిడుతున్నాడట కలెక్టర్ మాణిక్యం సారు. 2 చిన్నపిల్లలకు తల్లిని నన్ను పట్టుకొని గిన్ని మాటలు అంటుంటే నౌకరు చేసుడు కాదు కదా, అసలు బతకనే బతక, మీరు పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరం రాసింది. అంటే చూడురి సంగారెడ్డి కలెక్టర్ వారి గొప్పతనం ఎట్లున్నదో. మొలకలేండిపోతే ఆఫీసర్లదే బాధ్యత అన్నాడు కేసీఆర్ సార్ గాని చెయ్యనోళ్ళని తిట్టమని అన్నాడా? అరే దీంట్లో ఎవరు తప్పేందో మనకైతే తెలియదు. ఎందుకంటే మనం చూసిన వాళ్ళం కాదు, ఇంత పెద్ద కుర్చీలో కూర్చుంటే వాళ్ళకి చెప్పేటోళ్ళం కూడా కాదు. కానీ హైదరాబాద్ దాకెక్కిందంటే ఈ లొల్లి పెద్దదే అనుకోవాలనా వద్దా?
అయ్యా ఆఫీసర్లు మీరే ఇంత చక్కగా కలిసి ఉంటున్నారు అంటే ఇక జిల్లాలో ఉన్న జనాలను ఏ తీరుగా చూసుకుంటారు, ఎవరికేం నిమ్మలని చెప్తారు. జల్దీగా మాట అనుకొని జనానికి సేవ చేయరు సార్లు. మీరు జీతం తీసుకునేది గందుకే యాడ్ చేసుకోరు జరా అని అంటున్నారు సంగారెడ్డి పబ్లిక్. మా వసపిట్ట ఏడ తిరుగుతున్నదో ఏందో. మంగళక్క ఒక్క పార వచ్చిపోమ్మ మెరుపు తీగ. రే మీరేంద్ర అట్లా చూస్తున్నారు? కేక్ మొహం ఎన్నడు చూడనట్టు ఇత్తాలే పట్టుర్రి. మంచిగా ఉంది కదా కేక్. ఒక ఉద్యమాల పురిటి గడ్డపై ఉదయించినది ఘోర వికిరణం. దిక్కులన్నింటిని ఒక్కటి చేసిన ఒక్కడు నిప్పుల కెరటం. అలు పెరుగని పోరాటం తన పంతం. అఖండ విజయం అయినది మన సొంతం. అవును, కేసీఆర్ సార్ మీద పార్టీ ఏంది, ఆ కేక్ కటింగ్ ఏంది, ఏమనుకుంటున్నావే నువ్వు? నా సంగతి సరే గాని అసలు నీ సంగతి ఏందే? ముందుగాల ఈ కేకు ఎట్లున్నదో ముక్కది నీ చెప్పు. పట్టు. అబ్బా మంచిగున్నదే, పైనాపిల్ కూలింగ్ ఫ్లేవర్. చూసినావా కేక్ తినంగానే నీ సంగతి ఎట్లున్నదో చెప్పేసినావు. నేనేం చెప్పిందే? కూల్ కేక్ మంచిగా ఉంది అనలే. కేసీఆర్ సార్ కూడా కూల్ కేక్ లెక్కనేనే. అదెట్లా? ఈ కేక్ చూడంగానే కొందరికి నచ్చకపోవచ్చు, కానీ ఇట్లా నోట్లు వేసుకుంటే అని మంచిగా ఫీల్ అవుతారు కదా హ్యాపీగా. దీంట్లో నువ్వు చెప్పే నీతి ఏంది అంట నాకు అర్థం కాలేదు. కేసీఆర్ సార్ ఓన్ కావాలంటే ముందుగా ఆయనకి ఫ్యాన్ కావాలని చెప్తున్నానే. అయినా సమజ్ కాలేదే అక్క, ఏం చెప్పినవో. కేసీఆర్ సారు కొందరి కడుపులో ఉబ్బసము, ఇంకొందరి నోట్లల్లో పాయసం అని చెప్తున్నానే. అబ్బో సరే గాని సార్ పుట్టినరోజును జర్నలిస్ట్ గా చేసినావా, అభిమానిగా చేసినావా, పార్టీ కార్యకర్తగా చేసినావా? ముందైతే నేను మనిషినే, ఆ తర్వాతనే అన్ని. చరిత్రను తిరగరాసిన ధీరుడు, 4 కోట్ల జనాల ఆరాధ్యుడు, పంతం నెగ్గించుకున్న వీరుడు. అరే మంగళక్కకు 2 చిరుతలు తెచ్చిండ్రే అన్నలు. ఏందే నేను నీకు బత్తి పెడుతున్నాను అనుకుంటున్నావా అని? నా గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన పొంగి పొర్లి వచ్చిన అభిమానమే ఇది. ఆ లోతు ఎక్కువైతే పైకి తెచ్చేటందుకు పాతాల గరిగి ఏం లేదు ఇక్కడ. సీఎం సార్ ని పొగడద్దనుకుంటున్నావా, లేకుంటే సార్ బర్త్డే చేయొద్దనుకుంటున్నావా? అసలు ఏంది నీ క్లారిటీ చెప్పు. అయ్యో అట్లనేటందుకు నేనెవ్వల్ని. కాకపోతే ఇలే కరివి కదా, జర గసోంటివి ఓడ్చుకొని పని చేయాలనే అక్క, లేకుంటే తప్పుల పడతావు అంటున్నా గంతే. ఇదెక్కడ పంచాదే? 4 కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చిన మనిషి పుట్టినరోజును మనసారా కొలుసుకోవద్దానే? ఏం మాట్లాడుతున్నావే? కొలుసుకో, పట్నం వేసుకో, బోనం పోసుకో, కానీ నా కెమెరా ముంగట కొలుసుకోకే, నీకు దండం పెడతానే అక్క. ఎందుకు ఎంత బుగులు? లెనిన్ సారథ్యంలో ఉద్యమం చేస్తే రష్యా విప్లవం అన్నారు, మావో సారథ్యంలో ఉద్యమం చేస్తే చైనా విప్లవం అన్నారు. వాళ్ళ లెక్కనే కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చిందనే తందుకు నీ నోట్ల బెల్లం గడ్డలు ఏం అడ్డం పడుతున్నాయే? అంటే సార్ ఒక్కడే తేలేదు కదా, అందరం కలిసే కదా ఉద్యమం చేసింది అంటారు కదా. ఆహా, యుద్ధంలో లక్షల కోట్ల మంది యుద్ధం చేసినా ముందుండి నడిపించిన సేనాధిపతికి అనే పేరు అది తెలుసు ముందుగల. అబ్బో ఎన్నలేంది సార్ పుట్టినరోజు నాడు కాక పడుతున్నదంటే ఏదో ఉన్నది కథ. నాకు జర్నలిస్టు అక్రిడేషన్ కారట్లేదు, హెల్త్ కారట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఇవేం లేకున్నా కేసీఆర్ సార్ అంటే మస్తు అభిమానం ఉన్నది. ఈ సాలదానే జన్మకు. అతి వినయం ధూర్త లక్షణం అంటారు. నీ అసొంటోళ్ళని అస్సలకే నమ్మద్దని నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఎడ్డమంటే తెడ్డమనుడు గిదే మరి. కేడికి పక్కడానికి నాకు చింకానికి నాకు అర్థమైతుందిలే, కేసీఆర్ సార్ ను కాకబట్టి ఏదో పోస్ట్ కొట్టేద్దామని చూస్తున్నావేమో కదా. అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ పుట్టినరోజుకు హైదరాబాద్ నిండా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కట్టింది, పోస్టులు కొట్టేద్దామనే నానే. ఓరే అంటే ఇవాళ ఏ పేపర్ చూసినా సార్ ఇంత పెద్ద ఫోటో తోటి యాడ్లు ఇచ్చిర్రు. వాళ్ళంతా కేసీఆర్ సార్ ను కాకబట్టే తందుకేనానే కాయవాత ఎక్కడ రిచియేతు. ఇదెక్కడి పంచాదే? కేసీఆర్ సార్ వాళ్ళకు పదవులు ఇచ్చిండు కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి రుణం తీర్చుకున్నారు. ఎస్, నాకు ముఖ్యమంత్రి అన్నిటికి మించి తెలంగాణకు ఎన్నో చేస్తానన్నాడు, చేస్తున్నాడు కూడా. అందుకే సార్ బర్త్డే చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు కేసీఆర్ సార్. నేను కూడా బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నా గానీ సార్కు గిట్లా డప్పు కొట్టు నచ్చదే. అరే మళ్ళా డప్పు కొడుతున్నానంటున్నావేందే? కొడతా ఏమనుకుంటున్నావు? రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటుంటే నన్ను పస్తులు ఉండమంటావానే? తల్లి ఏ పండుగనన్నా వేసుకో, కానీ నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ సార్కు గిట్లా లచ్చలు ఖర్చు పెట్టి శుభాకాంక్షలు చెప్తే చెప్పిండ్రు గాని బంగారు తెలంగాణ కోసం తన్లాడుతున్న సార్కు కొంత ఆసరయ్యేటట్టు చెయ్యాలి అంటున్నా. ఆసరా అవుడే కాదు, ఆశయ సాధనలో సార్ కై నీడ లెక్క ఎంబడి ఉండాలే, ఉంటారు కూడా అంతే. నేను కూడా గదే చెప్తున్నా. గప్పుడు గీ లీడర్లదేమున్నదే, జనం కూడా చాలా సంబురంగా పండుగ చేసుకుంటారు.
ఇదివర దాకా మంచి మంచి కొర్ర మట్టలు రవ్వుల సొంటి జోర్దార్ వార్తలు చూసిండ్రు కదా. ఇప్పుడు కొన్ని బుడ్డ బుడ్డ పరకల సొంటి వార్తలు కూడా తెచ్చిన. ఎందుకంటే అన్ని మంచిగానే చెప్తున్నావు కానీ ఇంకిన్ని వార్తలు చెప్తే తెలుసుకుంటాం కదా అని అడుగుతున్నారు చాలా మంది. అందుకే జోర్దార్ వార్తల్లా బుడ్డ వార్తలు చూద్దాం పట్టురి. ఏహే చిన్నగా జరగలేదు లింగమంతుల స్వామి జాతర. చుట్టుముట్టు రాష్ట్రాలకెళ్ళి 20 లక్షల మంది దాకా వచ్చిండ్రట. నిన్నటితోని జాతర అయిపోయింది. పోనోళ్ళుంటే బాధపడకుండ్రి, వచ్చే 7 పోదురు గాని. ఉండేందుకు నీడలేదు గాని పండేందుకు పరుపులేసుకోవాలి అన్నట్టే ఉన్నదుల్లా మన హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళ ముచ్చట. ఇండ్ల ముంగట బండ్లు నిలబెడితే పైన్లేసే ఉపాయం చేస్తున్నారట. మరి ఉండేందుకే ఇరుకాటము, ఇండ్లల్ల బండ్లకు జాగ దొరుకుతాది. మరి సర్కారేడన్నా జాగ చూపిస్తదేమో చూడాలే. ఓయమ్మనే, మనం దినాం తాగే షాయకు లేని ఆపత రాబోతున్నదట నుల్లా. ఇంకో 3 ఏళ్లల్లా పాల ఉత్పత్తి బాగా తక్కువైపోతాయట. ఆఫీసర్లు చెప్పిండ్రు ఈ ముచ్చట. మరి గడ్డి లేవు, పాలిచ్చే ఆవులు బర్రెలు లేవు. ఏం నుంచి వస్తాయి పాలు? వచ్చే దినాలు ఎట్లుంటాయో గాని మీరైతే కల్తీ పాలను జాగ్రత్తగా చూడుండ్రి, సరేనా? దాని నడుమ నాగార్జున సాగర్లకెళ్లి నందికొండకు తెలంగాణ పడవబోతే పర్మిషన్లు లేవని ఆంధ్రప్రదేశ్ అడవి శాఖోళ్ళు ఆగబట్టిండ్రని చెప్పినాం కదా. కూర్చొని మాట్లాడుకోమని కూడా చెప్పినాం. ఇగో ఈ ఆల్టికి ఓడిసినాయట, పర్మిషన్లు కూడా ఇచ్చిండ్రట. ఇక ఇప్పుడు సాగర్ల ఆంధ్రోళ్ళు తెలంగాణకు రావచ్చు, తెలంగాణలు ఆంధ్రాకు పోవచ్చు. పంచాది దెంపినందుకు మీకు దండాలు సారో. ఓ కోతులే కాదు, అడవి నాశనం అవుతుంటే పులులు కూడా ఊళ్ళ బాట పడుతున్నాయి. ఇగో ఈ హర్యానా రాష్ట్రంలో పల్వాల్ అనే ఊళ్ళ ఈ చిరుత పులి అడవిలోకెళ్లి వచ్చి ఊళ్ళ మీద పడ్డది. ఆయనతో జంగల్ ఆఫీసర్లు వచ్చి కష్టపడి దొరికిండ్రట. గివుల్లా నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చినప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.